ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి కనకారావు గారు పంపించారు. రాహుకేతువులకు అప్రదక్షిణం చేయాలంటారు, నిజమేనా అని అడుగుతున్నారు. దానికి ఒక కారణం ఉంది. ఎల్లవేళలా అప్రదక్షిణ చేయకూడదు. సహజంగా నవగ్రహాల చుట్టూ అన్ని ఆలయాల చుట్టూ ఎలా ప్రదక్షిణం చేస్తున్నామో అలాగే చేస్తాం. అది ప్రదక్షిణ విధానం అంటాం. ఒక్క రాహుకేతువులకి కొన్ని వేళలలో మాత్రమే అప్రదక్షిణ. ఎప్పుడు అంటే 4 జాతకంలో 6, 8, 7, 12 స్థానాలలో జన్మలగ్నం నుంచి కుజుడు ఉంటే దాని కుజదోషం అని పేరు. ఆ కుజదోషం ఉన్నవారు కుజదోష నివారణ కోసం రాహుకేతువులకి అందరూ ఇలా ప్రదక్షిణ చేస్తే వాళ్ళు వెనక్కి తిరిగి కూడా ప్రదక్షిణ చేయాలి. అంటే మొట్టమొదటి నియమం ఏమిటి? మీ జాతకంలో కుజదోషం ఉంటే అప్రదక్షిణ చేయాలి. లేదా సర్పదోషం ఉంటే, కొంతమంది జాతకాల్లో సర్పదోషాలు ఉంటాయి. ఈ సర్పదోషం జాతకరీత్యా అయినా అయి ఉండొచ్చు, లేదా జాతకంలో లేకపోయినా సర్పదోషం వస్తుంది. ఎలాగో తెలిసిన పాము, తాచుపాము పడగ విప్పాడుతున్నప్పుడు మన నీడ దాని మీద పడితే అది సర్పదోషం అంటారు. అందుకే పూర్వం దగ్గరికి వెళ్ళి నీడ పడకుండా చూసేవారు. ఒక్క పాములు ఆడించేవాడి నీడ తప్ప మనం దగ్గరికి వెళ్ళి నీడ పడకుండా చూడాలి. లేదా ఇంటికి వచ్చిన త్రాచుపాముల్ని తరచుగా చంపితే అది నాగదోషమే. లేదా ఇంట్లో నాగదేవతని పూజించే అలవాటున్న వంశాచారాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాగేశ్వరుడు, నాగరాజు ఇలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ పేర్లు మర్చిపోతే అది నాగదోషం. లేదా ఇంట్లో పూజించే వాళ్ళు ఉండగా వీడు నాస్తికుడై నాకు దేవుడు లేడు, దెయ్యం లేడనే దౌర్భాగ్యం తయారయ్యారులేండి కలియుగంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా నాగపూజలు మానేస్తే వాళ్ళకు కూడా నాగదోషం చుట్టుకుంటుంది. నాగేంద్రుడి ఆలయాలు పొరపాటున పడగొట్టేస్తే, ఏ బ్రిడ్జికు అడ్డం వచ్చింది లేక ఇంకో రైలుకు అడ్డం వచ్చిందని పడగొడితే ఇక వాళ్ళ కొంపలు కూలిపోయేంత భయంకరమైన నాగదోషం పట్టుకుంటుంది. ఇలాంటి నాగదోషములు ఉన్నవాళ్ళు రాహుకేతువులకి అప్రదక్షిణగా మంత్రపూర్వకంగా చెయ్యాలి. మంత్రం మేము ఇలాగ ఇక్కడ చెప్పకూడదు. ఆ మంత్రం, కొన్ని మంత్రములు ఇలా పబ్లిక్గా ఉచ్చరించకూడదు, అందరికీ వ్యక్తిగతంగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ మేము చెప్పటం లేదు. కానీ మంత్రపూర్వకంగా అప్రదక్షిణగా రాహుకేతువులకి ప్రదక్షిణ చేస్తే అప్పుడు లాభం అవుతుంది. ఇన్ని కారణములతో రాహుకేతువులకి అప్రదక్షిణ విధానం కూడా ఉందన్నమాట. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. దిల్సుఖ్ నగర్ నుండి రాంబాబు గారు పంపించారు. ఆలయానికి వెళ్ళినప్పుడు గడపకు ఎందుకు నమస్కరిస్తారు అని అడుగుతున్నారు. గడపని త్రిమాతృస్వరూపం అంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశం చేసే ముందు, ఆలయాల్లోకి వెళ్ళే ముందు, లేదా దూర ప్రయాణాలకు వెళ్ళే ముందు గడపకి 3 సార్లు చేతులు ఇలా తిప్పి ఎడమ చెయ్యి కిందకి, కుడి చెయ్యి పైకి వచ్చేలా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కుడి చెయ్యి పైకి వచ్చేలా చేసి ఆ గడపకి నమస్కరించి కళ్ళకి ఇలా అద్దుకుని అప్పుడు ప్రయాణం చేయాలి. కేవలం ఆలయాలకే కాదు. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకుందాం, ఆ గృహప్రవేశం చేసేటప్పుడు ముందు గడపకి ఏం చేయాలన్నమాట? పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఇందాక చెప్పినట్టు నమస్కరించాలి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళో ఉన్న గడపలోనే ఆ గుడిలో ఉన్న అధిష్టాన దేవత ఉంటాడు. అధిష్టాన దేవతని దాటి లోపలికి వెళ్ళకూడదు కదా. దేవుడి విగ్రహాన్ని ఎగిరి దూకి దాటి వెళ్ళి మనం దండం పెట్టకూడదు. దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకు నమస్కరించాలి. శివాలయానికి వెళ్ళారండి, మీకు తేలిక అర్థం అవ్వాలంటే గడపే శివలింగం. ముందు మొదటి శివలింగం గడప. ఈ గడప మీద ఎక్కి కానీ లేక దాటి కానీ పెడితే శివుడిని దాటిన పాపం వస్తుంది. అందుకని ఆ పాపం రాకుండా ఉండడానికి గడపే శివుడు గనక భక్తితో 2 చేతులతో కళ్ళకు అద్దుకుని నమస్కరించి, పరమేశ్వర ఈ గడపే నీ శివలింగం, ఇది దాటి లోపలికి రాకపోతే నీ అసలు శివలింగాన్ని చూడలేను, కాబట్టి అనుజ్ఞ ఇయ్యని నమస్కరించి లోపలికి వెడుతున్నాం. అదే విష్ణు ఆలయం అయితే ఆ గడపే విష్ణువు, కాబట్టి విష్ణువుకి నమస్కరించకుండా లోపలికి వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకోవడానికి వీల్లేదు. దాటి పెడితే విష్ణువు తలమించి దాటి వెళ్ళిన పాపం వస్తుంది కనుక. అమ్మవారి గుడి అయితే అమ్మే గడప, కాబట్టి ముందు అమ్మవారికి నమస్కరించి అనుజ్ఞ తీసుకుని అప్పుడు దాటి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇన్ని నియమాలతో గడప అంటే ఆ లోపలున్న దేవాలయంలో ఉన్న దేవత మారు రూపం గనక, దేవతకి మారు రూపం గనక ముందు నమస్కరించి లోపలికి వెళ్ళాలి. అలా నమస్కరించి వెడితేనే అప్పుడు ఆలయం ప్రవేశ అర్హత వస్తుంది. లేకపోతే ఆలయంలోకి ప్రవేశించే అర్హత లేనే లేదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కడప నుండి ప్రదీప్ పంపించారు. పూజలో ఉపయోగించే గ్లాసును పంచపాత్ర అని ఎందుకంటారు అని అడుగుతున్నారు. భగవంతుడి పూజకి 5 లోహములతో తయారు చేసిన పాత్ర వాడాలి అని. నిజానికి వాడు మన ఇష్టం వచ్చినట్టు ఏదో పాత్ర వాడుతున్నాం, కానీ దీని వెనకాతల ఒక అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యం ఉంది. కొన్ని ప్రశ్నలు చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు.
బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు. గుర్తుపెట్టుకోండి. ఏమిటి? బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు. ఈ 5 లోహాలు పంచలోహాలు. ఇవి కలిపిన పాత్రలో మాత్రం పోసిన నీళ్లు మాత్రమే ఆచమనానికి వాడాలి. అందువల్ల దాన్ని పంచపాత్ర అన్నారు. రెండవది, పంచభూతాలకి నమస్కరిస్తే కానీ ఆచమనం చేయకూడదు. ఆచమనం చేసే నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు పంచభూతాల్లో ఒకటి. అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి, ఈ 5ంటిని పంచభూతాలు అంటారు. మనం కూర్చునేది ఆసనం భూమి మీద, దీపం వెలిగిస్తున్నాం అందుకే అగ్ని. ఆకాశం ఎలాగో మనం మాట్లాడే శబ్దం ఓమని ఘంటానాదం చేసామంటే అది ఆకాశం అన్న శబ్దగుణకం అన్నమాట. ఆచమనానికి జలం పెట్టుకున్నాం. ఇక అన్నిటికంటే గొప్పది పృథివీ, ఆపహ, తేజ, వాయువు. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం మరి పూజకి ముందు అని? ఆ ప్రాణాయామం వాయువు. ఈ 5 నీ ఎదురుగుండా ఉన్న పాత్రలో పెట్టుకోరా, అందువల్ల అది పంచపాత్రరా, ఈ పంచభూతాలని ఆవాహన చేసిన పాత్ర అని పంచపాత్ర. అది పంచపాత్రే, మన శరీరం కూడా పంచపాత్రే. ఇందులో కూడా ఈ పంచభూతాలు ఉంటాయి కనుక పంచపాత్ర నుంచి పంచపాత్రలోకి శుద్ధిని పంపించే జలాన్ని తీసుకెళ్ళు అని చెప్పడం కోసం కూడా ఈ గ్లాసుని లేక ఇంకేదన్నా గిన్నెని పంచపాత్ర అన్నారు. ఇంకొక అసలు రహస్యం, వీటన్నిటికీ మించిన గొప్ప దేవరహస్యం ఒకటి ఉంది. అది మనకి లింగ పురాణం చెబుతున్నది. ఆచమనం చేసే పాత్ర శివస్వరూపం. శివుడికి ఎన్ని తలలు ఉంటాయి? 5 తలలు ఉంటాయి. అందుకే శివుడికి పంచముఖుడు, పంచాస్యుడు అని పేరు. అదే సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడతాయి ఆ ముఖాలు. తూర్పుకు ఒక ముఖం, దక్షిణానికి ఒక ముఖం, పడమరకి, ఉత్తరానికి ఒకటి పైకి ఉంటుంది. ఈ 5 ముఖాలు పంచముఖాలు అనమాట. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలు. ఇవే నమశివాయ పంచాక్షరి అంటే. న అంటే నభం, ఆకాశం. మా అంటే మరుత్తు, వాయువు. సి అంటే శిఖి, అగ్ని. వాహ్ అంటే నీరు, అదే వా. జ్యా అంటే భూమి, అందులో ఉన్న యా. ఇది నమశివాయ. కాబట్టి పంచాక్షరీ మంత్రస్వరూపం, పంచాస్యుడైన శివస్వరూపమే ఈ ఆచమన పాత్ర. ఈశ్వరుడు కాని పదార్థం ఈ సృష్టిలో లేదురా. అందువల్ల దాన్ని ఏదో గిన్నో, పాత్రో, లేకపోతే ఇంగ్లీష్లో గ్లాసునో అనకునైనా పరమ పవిత్రమైన ఈశ్వర స్వరూపంగా, శివస్వరూపంగా భావించి దాన్ని పంచపాత్ర అనునాయన అని మన మంత్రశాస్త్రం మనకి చెబుతున్నది. ఇన్ని కారణములతో ఆచమన పాత్రని పంచపాత్ర అన్నారు. అసలు ఇలాంటి ఊహలు ఎంత అద్భుతంగా వస్తున్నాయో భక్తులకి. వీళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న ఒక్కొక్క వేదరహస్యం లాంటిది. ఎక్కువ ప్రశ్నలకి సమాధానం కేటాయించాలి కనుక మేము క్లుప్తం చేసి చెబుతున్నాం. కానీ నిజంగా ఈ ప్రశ్నకి కనీసం 3.5 గంటల ఉపన్యాసం ఇవ్వచ్చు అన్నమాట. అంత గొప్ప ప్రశ్న ఇది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.